చూసారు కదా ఎపిసోడ్. ఈరోజు ఎపిసోడ్లో అయితే కాసేపు అయితే ఎంటర్టైన్మెంట్ కింద జరిగింది అండ్ కాసేపు అయితే టాస్క్లో ఫుల్ ఫైర్ జరిగిందనమాట. అండ్ లాస్ట్లో అయితే బిగ్ బాస్ అయితే పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు వీళ్ళు చేసిన పనికి. అండ్ ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి రికమెండేషన్ అయితే వెళ్తుందనమాట. అండ్ ఎపిసోడ్లోకి వెళ్తే ఈరోజు అయితే ఇమానుయల్ అయితే ఫుల్ ఎంటర్టైన్ చేశాడు స్టార్టింగే. అండ్ రొటీన్గా జరిగేది ఏంటంటే బర్నీ గారు అయితే నాన్నగారు అనమాట. వాళ్ళిద్దరికి ఏంటో ఇద్దరు కూతుళ్ళు తనుజ అండ్ దివ్య. సంజనాకి ఏంటో ఒక కొడుకు, ఆ కొడుకే ఇమానుయల్ అనమాట. వీళ్ళో ఫ్యామిలీ అనమాట. అండ్ వీళ్ళిద్దరితో సంబంధం లేకుండా రీతు అండ్ డెమోన్ అయితే వాళ్ళతో లవ్ స్టోరీ. ఈ మూడు టాపిక్ల గురించే ప్రతిరోజు రొటీన్గా జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఎంటర్టైన్మెంట్ విషయంలో అయితే చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. కానీ ఇదే రొటీన్గా జరిగితే మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గుద్ది. అండ్ ఎంటర్టైన్మెంట్ విషయంలో అయితే ఇమానుయల్ అయితే సూపర్ ఎంటర్టైన్ చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ అయితే ఈ వారం నామినేషన్స్లో ఉన్నారు, డేంజర్ జోన్లో ఉన్నట్టు. అండ్ వైల్డ్ కార్డులు కూడా రాబోతున్నారు. అండ్ వాళ్ళని ఎదుర్కోవడానికి అండ్ కొన్ని టాస్క్లు అయితే పెడతాను, మీరు ఇమ్యూనిటీ పొందాలని చెప్పి కొన్ని టాస్క్లు అయితే పెట్టాడు బిగ్ బాస్. అండ్ ఈ టాస్క్లకి సంచాలకుగా కెప్టెన్ అయిన రాము అండ్ నిన్న టాస్క్లు ఇమ్యూనిటీ పొందిన ఇమానుయల్ వీళ్ళిద్దరైతే సంచాలకుగా వ్యవహరించారు. అండ్ ఇప్పుడు జరగబోయే టాస్కుల్లో అయితే 5 టీంలుగా అయితే డివైడ్ అయిపోయి ఈ టాస్క్లు అయితే ఆడారు. ఈ 5 టీమ్స్ ఎవరెవరంటే సంజన, ఫ్లోరా ఒక టీం, సుమన్ శెట్టి, శ్రీజ ఒక టీం, డెమోన్ పవన్, రీతు ఒక టీం, కళ్యాణ్, తనూజ ఒక టీం, భరణి అండ్ దివ్య వీళ్ళు ఒక టీం. అండ్ ఫస్ట్ టాస్క్ అయితే చాలా బాగా ఆడారు. అండ్ ఈ 5 టీమ్స్ అయితే బాగా ఆడినాయి. అండ్ ఫస్ట్ అయితే సుమన్ వదిలేయడంతో సుమన్ అయితే తప్పుకున్నాడు అన్నమాట టాస్క్ నుంచి. సెకండ్ ఏంటో సంజన తప్పుకుంది. అండ్ డెమోన్, కళ్యాణ్, భరణి వీళ్ళ ముగ్గురు అయితే చాలా బాగా ఆడారు అనమాట. అండ్ కళ్యాణ్ ఎప్పటి నుంచో టచ్ అయిపోవడం వల్ల ఇమానుయల్ చెప్తానే వార్నింగ్ ఇస్తానే ఉన్నాడు, కానీ అంత బరువు హోల్డ్ చేసుకోవాలంటే కష్టమే. అండ్ కళ్యాణ్ అయితే మాటికి ఎలా టచ్ అవడంతో ఇమానుయల్ అయితే కళ్యాణ్ ఎలిమినేట్ చేశాడు. అండ్ లాస్ట్లో భరణి అండ్ డెమోన్ అయితే చాలా సోపు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా చాలా బాగా ఆడారు. అండ్ భరణి గారు చాలా సోపు హోల్డ్ చేసుకుండడం అయితే చాలా గ్రేట్ అనిపించింది. కానీ భరణి గారు కూడా వదిలేశారనమాట. ఈ టాస్క్లో అయితే డెమోన్, పవన్ అండ్ రీతు అయితే విజయం సాధించారనమాట. అండ్ వీళ్ళకైతే 100 పాయింట్స్ వచ్చినాయి. అండ్ మిగిలిన జంటలకైతే వీళ్ళకన్నా తక్కువ పాయింట్లు వచ్చినాయి. అండ్ నెక్స్ట్ టాస్క్ అయితే బెలూన్కి సంబంధించిన టాస్క్ అయితే పెట్టారు. ఈ టాస్క్లో అయితే సంజన అండ్ ఫ్లోరా టాస్క్ అయితే చాలా బాగా ఆడారు. కానీ ఈ టాస్క్లో సరిగ్గా కొంతమంది అయితే అర్థం చేసుకోకుండా స్ట్రాటజీగా యూజ్ చేసి ఆ టాస్క్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా కన్ఫ్యూజింగ్గా ఆడి టాస్క్ మొత్తం నాశనం చేసేశారు. ఎస్పెషల్లీ డెమోన్, పవన్ అండ్ రీతు అయితే చెత్త స్ట్రాటజీ యూజ్ చేసి టాస్క్ అయితే విఫలం చేశారు. వీళ్ళు చేసిన పనికి బిగ్ బాస్ అయితే టీం మొత్తానికి పనిష్మెంట్ ఇచ్చాడు. ఈ టాస్క్లో సంజన, ఫ్లోరా అయితే చాలా బాగా ఆడారు. వీళ్ళే విజయం సాధించారు. కానీ వేస్ట్ స్ట్రాటజీ యూజ్ చేసి టాస్క్లో విజయం సాధిద్దామని చెప్పి ఏవేవో ప్లాన్స్ చేశారు, అవన్నీ విఫలమయ్యి అండ్ బిగ్ బాస్కి అయితే నచ్చక లాస్ట్లో పెద్ద ట్విస్ట్ పెట్టాడు అనమాట. ఈ టాస్క్ అయితే ఎవరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. సంజన అండ్ ఫ్లోరాయే బాగా ఆడారు, కానీ మొత్తం అందరికి పనిష్మెంట్ ఇస్తానని చెప్పి సంపాదించిన పాయింట్లో సగం పాయింట్లు అయితే తీసేసాడు బిగ్ బాస్ అనమాట. అండ్ బిగ్ బాస్ కోపం వస్తే ఎలా ఉంటుందో వీళ్ళకైతే ఇప్పుడు తెలిసింది. అండ్ టాస్క్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా వేస్ట్ స్ట్రాటజీలు యూజ్ చేస్తే ఇలాగే ప్రతిఫలం దక్కుద్ది అనమాట ఆఖరికి. అండ్ వీళ్ళు చేసిన పనికైతే సంజన వాళ్ళ టీంకి అయితే నష్టం కలిగింది. అండ్ ఈ టాస్క్లో బాగా ఆడిన సంజన అయితే కొంచెం ఎమోషనల్ అయింది. అండ్ ఈ రోజు ఎపిసోడ్ అయితే ఫస్ట్ కామెడీగా జరిగింది, తర్వాత ఫుల్ ఫైర్ జరిగింది టాస్క్లో. అండ్ లాస్ట్లో ఈ ట్విస్ట్ బిగ్ బాస్ పెట్టిన వెంటనే అందరూ షాక్ అయ్యారు. అండ్ సంజన అయితే ఎమోషనల్ అయింది. అండ్ ఈ రోజు జరిగిన ఎపిసోడ్లో టాస్క్లో ఎవరెవరు బాగా ఆడారనిపించిందో అండ్ ఎవరు బాగా ఆడలేదనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.